బ్రేకింగ్ న్యూస్ జోనల్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ 317 జీవోను ప్రస్తావిస్తున్నారని, 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు, హెల్త్ మ్యూచువల్ విషయాల్లో బదిలీలు చేశామన్నారు. స్థానికత అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. జోనల్ మార్పులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో స్థానికతపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. గత ప్రభుత్వము తీసుకొచ్చిన 317 జీవో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. 317 సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసు కానీ, హెల్త్ గ్రౌండ్స్ కానీ, మ్యూచువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం. స్థానికత్వము కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులారా, ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత. మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం 317 సమస్య పరిష్కరిస్తామని. ఈరోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండి. ఇప్పటికే దాని మీద దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను 317 కమిటీ ద్వారా అనేక సమావేశాలు ఏర్పరచుకొని మీ సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకునేటువంటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, మా బాధ్యత తప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా, మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జోనల్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ 317 జీవోను ప్రస్తావిస్తున్నారని, 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు, హెల్త్ మ్యూచువల్ విషయాల్లో బదిలీలు చేశామన్నారు. స్థానికత అంశం కేంద్రం పరిధిలో ఉందని, జోనల్ మార్పులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో స్థానికతపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. జీవో 317 కు సంబంధించి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన విషయానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వస్తున్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 317 జీవో పైన బండి సంజయ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు కానీ, హెల్త్ మ్యూచువల్స్ కి సంబంధించిన వాటిని ట్రాన్స్ఫర్ చేసినాం. ఇక స్థానికత్వం అనే అంశం కేంద్రం పరిధిలోనే ఉంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులారా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత. ఎన్నికలకు ముందు మేము హామీని ఇచ్చాము, ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్నటువంటి ఆయన ధీమాను కూడా వ్యక్తం చేశారు. 317 సమస్య పరిష్కారం చేస్తామని ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో కూడా చెప్పాం. ఈ రోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండి అని కూడా మంత్రి మాట్లాడుతున్నారు. అదే ఇప్పటికే దాని మీద దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో కూడా శ్రీధర్ బాబు గారు, నేను కలిసి 317 జీవో పైన అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యతగా నిర్వర్తిస్తా ఉన్నాం. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయం చేయడం కోసం మాట్లాడడం పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మాటలు ఎవరు కూడా నమ్మవద్దు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికలు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందే క్రమంలో భాగంగానే నిరుద్యోగులను, పట్టభద్రులను కూడా, వీళ్ళని అందరినీ కూడా ఏదైతే ఒక ఎన్నికల అస్త్రంగా వినియోగించుకోవడానికి ప్రస్తుతం వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నాం, మా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉండేలా చేసేలా బాధ్యత మాది అంటూ పొన్నం ప్రభాకర్ మరొకసారి ఈ యొక్క మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ నేతలు ఎవరైతే 317 జీవోపై స్పందిస్తా ఉన్నారో, ఇది స్థానికత అంశం కావచ్చు, రేపు పార్లమెంట్ లో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి నివేదించే అంశాలు కావచ్చు, ఇవన్నీ కేంద్రం పరిధిలో ఉన్నాయి, వాటిపైన మాట్లాడాలంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. కానీ 317ను రాజకీయంగా కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డం పెట్టుకొని కూడా మాట్లాడడం సమంజసం కాదు అంటూ పొన్నం ప్రభాకర్ ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా స్పష్టం చేశారు. ఎవరైతే
పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో 317 జీవోకు సంబంధించి వాటికి కట్టుబడి ఉన్నాం. వాటి కోసం ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహించాం. ఇప్పటికే ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు అనేక విషయంలో ముందుకెళ్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. దీనికోసం ఒక ప్రత్యేకంగా జరగబోయే రేపు సమావేశాల్లో కూడా దీన్ని ప్రస్తావిస్తాం. ఏదైతే రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వబోతున్నామన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇది మొత్తం మీద పొన్నం ప్రభాకర్ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా ఆయన బదిలిచ్చినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వాసు.